హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి మొక్కలన్నిటిని చూసి ఏంటి పెద్ద చిన్న వనమే చేశాను అనుకుంటున్నారా? మనకున్నది ఇది ఒక్క హాబీనే కదండి, వంట చేసుకోవటం లేకపోతే మొక్కలు పెంచుకోవటం. వర్షం పడుతుంది కదా, నేనైతే కొన్ని కొత్త కలెక్షన్స్ తెచ్చాను. ఈరోజు అన్నీ నేను ఎక్కువ ఫ్లవర్సే తెచ్చానండి. ఇది వచ్చేసి గోల్డెన్ సువర్ణ అంటారు. ఇవి పూజకి బాగా పూస్తాయి పూలు, ఇవి బాగా యూజ్ చేస్తారు, అందుకని ఇది ఒకటి తెచ్చానండి నేను. ఇది పాతదేనండి, ఇది కాగడ. మళ్ళీ ఈ చెట్టు వచ్చేసి కొంచెం హోల్స్ పెట్టి మళ్ళీ ఇలా పెట్టాను. ఇది వచ్చేసండి శంకుపూ చెట్టు అంటారు కదా, అదండి. దాన్ని కూడా ఇట్లా రీప్లాంట్ చేశాను. ఇది వచ్చేసి బేబీ మందార్ అండి. చూడండి, ఇంకొకటి తీసుకున్నాను, మొన్న ఒకటి తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇది ఇంకొకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి క్రోటన్ అండి. ఇది కూడా క్రోటను, ఇది డబ్బులు కాదండి, వేరే దగ్గర ఒక చోటు ఉంటే పిక్కొని వచ్చేసాను. ఇవి చూడండి నేను దేనిలో పెట్టాను. ఇది సన్ఫ్లవర్ 2.5 లీటర్స్ 2 లీటర్స్ బాటిల్ ఉంటాయి కదండి, చూడండి నేను వాటిలో పెట్టానండి. వీటిని ఎలా నేను హ్యాంగ్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను. బాగున్నాయి కదండి, ఈ ఐడియా బాగుంది కదా. ఇది వచ్చేసి విరజాజ్ అండి, బాగుందండి. చక్కగా ఇట్లా పెట్టేశాను విరజాజ్ చెట్టు. ఇదంట పాకదంటండి, జస్ట్ చెట్టు లాగానే ఉండిద్దంట. ఇంకొక వచ్చేసి ఇది సారీ అండి, ఇది విరజాజ్ చెట్టు అండి, మర్చిపోయాను. ఈ చెట్టు వచ్చేసి విరజాజ్ అండి. ఇది వచ్చేసి పొడవ మల్లి అండి. మన దగ్గర ఆల్రెడీ బొండు మల్లి ఉంది, ఇంకొకటి పొడవ మల్లి తీసుకున్నాను. ఇది పొడవ మల్లి, ఇది వచ్చేసి విరజాజ్ అండి. పక్కకు పెడదాం. ఇది వచ్చేసి ఇదిగోండి ఒంటి రెక్క వైట్ మందారా అండి, చూడండి బాగున్నాయి కదండి. అట్లానే ఇంకొక కనకాంబరం చెట్టు తీసుకున్నానండి, చూడండి సేమ్ కలర్. మన దగ్గర ఆల్రెడీ ఈ కలర్ ఒకటి ఉంది, అలానే ఈ కలర్ సేమ్ ఆ చిన్న కలరే మళ్ళీ ఇంకొకటి తీసుకున్నానండి. ఇది మా కొలిక్ కోసమని ఇంకొక కనకాంబరం తీసుకున్నాను. మొత్తం ఇవ్వండి శంకుపూల చెట్ల. ఇది కింద పెట్టుకుందామని ఇవి విత్తనాలు వేస్తే వచ్చాయండి, చూడండి మొత్తం అండి. ఈరోజు వర్షానికి నేను నాటిన ప్లాంట్స్ అండి. వీటన్నిటిని కింద పైన సర్దాలండి. ఇంకొకటి ఇదిగోండి, ఇవి బాటిల్స్ ఉంటాయి కదా, పడేసిన బాటిల్స్ ఏరుకొచ్చేసి చూడండి మనీ ప్లాంట్స్ పెట్టాను. పైన మనకి టెర్రస్ గార్డెన్ చిన్నది ఉంది కదా, వాటికి హ్యాంగ్ చేసేద్దాము, కొంచెం డెకర్లా చేద్దామని. ఇది మనీ ప్లాంట్, ఇది కూడా గ్రీన్ సింగోనియా అండి. ఇది కూడా అర్రర్ర చూడండి చెప్తాను. ఇది ఒకటండి, ఇది కూడా ఒక క్రోటన్ అండి, ఏదో పేరు చెప్పారు. ఇదిగోండి, ఇది కూడా ఇట్లా బాటిల్స్లో పెట్టానండి, చూడండి పైనుంచి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది కూడా ఒక క్రోటన్ అండి. ఇది కూడా ఒక మనీ ప్లాంట్. ఇది గ్రీన్ సింగోనియా. ఇది హ్యాంగ్ చేస్తానండి ఇవన్నీ పైన. మీకు హ్యాంగ్ చేసిన తర్వాత నేను ఇవన్నీ చూపిస్తాను. ఇవైతే ఈ క్రోటన్స్ అన్నీ నేను కొంచెం వర్షానికి వాళ్ళని అడిగి పీక్కొచ్చేసిన చెట్లేనండి. వీటికి క్రోటాన్స్ వరకు నేను అమౌంట్ ఏమీ పెట్టలేదు. చూడండి, నెల రాగానే ముందు చెట్లకి వెళ్తానండి, ఒక 500 దానికి కేటాయిస్తాను. చెట్లే కదండి, ఉంటాయి కదా చక్కగా ఫ్లవర్స్ పూస్తాయి, మనకి ప్రశాంతంగా ఉండిద్ది. కొంచెం వర్షాలు పడుతున్నాయని నేను అన్నిటికీ పసుపు వేసానండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా. యాంటీబయాటిక్ కూడా బాగా యూజ్ అయిద్దండి. వీటన్నిటిని సర్దిన తర్వాత షార్ట్ ఒకటి పెడతానండి. చూడండి ఫ్రెండ్స్, మీకు కొన్ని ఏమైనా ఐడియాస్ ఉంటే, నా వాటిల్లో నచ్చినవి ఏమైనా ఉంటే మీరు షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, హ్యాపీ గార్డెనింగ్.